పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత అక్కడ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రధానంగా వ్యాపారులు, దుకాణదారుల పరిస్థితి చిన్నాభిన్నమైంది. టూరిస్టులతో రద్దీగా ఉండే దుకాణాలు ఇప్పుడు అన్నీ మూతపడిపోయాయి. డ్రై ఫ్రూట్స్, బట్టల దుకాణాలు అన్నీ బంద్ అయ్యాయి. టూరిస్టులను గుర్రాలపై పైకి తీసుకెళ్లేవారు కూడా ఉపాధి కోల్పోయారు. పహల్గాంలో మార్కెట్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు పహల్గాం నుంచి అందిస్తారు. పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన తర్వాత ఇక్కడ పరిస్థితి మొత్తం కూడా మారిపోయింది. ప్రతిరోజు టూరిస్టులతో కలకలలాడుతూ ఇక్కడ ఉన్నటువంటి ఆహ్లాద వాతావరణాన్ని ఎంజాయ్ చేసేందుకు వాళ్ళంతా వస్తూ ఉంటే వ్యాపారం కూడా పెద్దగా జరిగేది. ఎందుకంటే ప్రత్యేకంగా డ్రై ఫ్రూట్స్ కావచ్చు, మరోపక్క ఇక్కడ ఉన్నటువంటి హోటల్స్, ఈ విధంగా క్లాత్ స్టోర్స్ ఎన్నో కూడా అంటే చాలా వ్యాపారం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు మొత్తం బైసరన్ వ్యాలీలో జరిగినటువంటి దాడితో అంతా కామైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ దుకాణాలు బంద్ అయిపోయాయి. మనం చూడొచ్చు ఏ విధంగానైతే కొన్ని ఫేమస్ రెస్టారెంట్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. సాగర్ రత్న కావచ్చు, లేదంటే ఇతర బరిస్టా కావచ్చు, ఇలాంటి ఫేమస్ రెస్టారెంట్లు కూడా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ పరిస్థితుల్లో ఒకటే ప్రధానంగా అంటే ఎక్కడ చూసినా సరే ఇక్కడ ఈ దాడి జరిగిన తర్వాత టూరిస్టులకు సంబంధించి మొత్తం కూడా వాళ్ళు ఇక్కడ నుంచి వెనక్కి వెళ్ళిపోవడం, కొత్త వాళ్ళు ఎవరు కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితులు లేకపోవడం. సో ఈ కారణంగానే మొత్తం దుకాణాలు అన్నీ కూడా బంద్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క రెస్టారెంట్లు కూడా అన్నీ మూతపడిపోయాయి. ఇంకోవైపు గుర్రాల ద్వారా పైకి తీసుకెళ్లేటటువంటి వాళ్ళకు కూడా ఇప్పుడు వ్యాపారం లేకుండా పోయింది. ఎందుకంటే ప్రధానంగా టూరిస్టులే ఇక్కడ ప్రధాన ఆదాయంగా ఉంటుంది. కానీ పరిస్థితి మొత్తం మారిపోవడంతో ఇప్పుడు జనమంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాదు అంటే టూరిస్టులు రాకుండా అక్కడే ఉండిపోతారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు జీవనాధారంగా ఉన్నటువంటి టూరిజం పైన కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు ఈ ప్రభావం పడింది. ఉగ్రవాదులు చేసినటువంటి ఈ దాడితో టూరిస్టులకు ఒకవైపు చనిపోతే మరోవైపు వీళ్ళంతా వ్యాపారం లేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంది.